జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కష్టం వచ్చిందంటే నువ్వెటూ చెప్పుకోవు, కనీసం పాపనైనా చెప్పనివ్వు. దీని మాటలు నువ్వేం పట్టించుకోకవని. జాబ్లో జాయిన్ అవుతానని ఇంతకు ముందు ఒకసారి ఆయనతో చెప్పాను. జాబ్లో చేరతాను, నీకు ఇబ్బంది కలగకుండా నెల నెల డబ్బులు పంపిస్తాను. పెళ్ళయ్యాక నీ జీవితం నీది, నీ జీతం నీది. అక్క, నేను జాబ్ చేయాలనుకుంటున్నది నీ గురించి. దయచేసి అలా మాట్లాడకు. మెట్టినింటి ఆడపిల్ల పుట్టింటికి జీతం పంపిస్తే గొడవలొస్తాయమ్మా, అర్థం చేసుకో. అర్థం చేసుకునే భర్త దొరికాడక్క. అలాంటి గొడవలేం కావులే. ఎక్కడున్నావే? మజ్జిగారికి ఎంతసేపు అయిందా? తలుపు తీవా. తీసేదాకా ఊరుకోడు. శ్రీకర్ బాబు కూడా వచ్చారా? వచ్చారక్క, బయటున్నారు. లోపలికి పిలవలేని పరిస్థితి, నా కర్మ. బాబాయిని పలకరిద్దాం రా. సుజాదా, సుజాదా. బావున్నారా బాబు? బావున్నానండి. ఆయన లోపలున్నాడు. అర్థం చేసుకున్నానండి. మీ అమ్మా నాన్నలకి మీ మీద కోపం తగ్గిపోయిందా బాబు? చెప్పు బాబు. తగ్గిందండి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని వాళ్ళ కోపం ఉండొచ్చు, కాదండం లేదు. అలా అని పంతం ఎంతకాలం చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? గుడి నుంచి వస్తున్నాం. ఇంకా బయలుదేరండమ్మా. ఆయన తలుపులు తోసుకొని వచ్చినా వచ్చేస్తాడు. సుజాదా. సరే అక్క. ఇవ్వు. తీసుకో, నీ దగ్గర ఉంచు. వద్దవని. మజ్జిగేమన్నా ఎక్కడే? కాదనకక్క, తీసుకో. పెళ్లి కాకముందు ఎలాగో నీ మీదే ఆధారపడి బ్రతికా, ఇప్పుడు కూడానా? మీరు తీసుకోకపోతే అవని బాధపడుతుంది. బాయ్ పిన్ని. బాయ్ బాయ్. బాగా చదువుకో. వస్తామక్క. వెళ్దాము అని. వెళ్ళొస్తామండి. ఇంకెంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టాలో. అక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి నేను ఖచ్చితంగా జాబ్ చేయాలండి. ఎక్కడున్నావా? తలుపులు ఎందుకేసావా? ఎవరు వచ్చారు? నీ చేతిలో డబ్బులా? అవును, నీ తాగుడికి సరిపోవడం లేదని అప్పు తెచ్చాను. అయితే ఇవ్వు. నేనివ్వను. పదమ్మా, స్కూల్కి వెళ్దాం. సుజాత, సుజాత, సుజాత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.